చిన్న పాట ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే. నాగస్వరముల లాగిందయ్యా తీగ సొగసు చూడయ్యా, కాగు పొగరతో రేగిందయ్యా కోటె పడగ కాటయ్యా, మైకం పుట్టే రాగం వింటూ సాగే తట్టాగయ్యా, మంత్రం వేస్తే కస్సు బుస్సు ఇట్టే ఆగాలయ్యా, పందెం వేస్తావాలే అందంతో, పందెం వేస్తావా తుళ్ళే పంతంతో, అరే కైపే రేపే కాటే వేస్తా ఖరారుగా కదము తరగా, చణకు చణకు చుట్టుకో చుట్టుకో చంపదరి వెయ్యా, అరే చమకు చాం చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దరికరే కొయ్యా, కొయ్యా రే కొయ్యా కొయ్యా అయ్యా రే తస్సాదియ్యా, కొయ్యా రే కొయ్యా కొయ్యా ఒయ్యారం సయ్యందయ్యా, చాం చాం చక చాం 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 చొరవే చేసేయి మరి కొంచెం. అది ఫ్రెండ్స్ చిన్న లైను. తర్వాత చెప్పాను కదా ఫ్రెండ్స్, కథ స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్. అదే శారద కొడుకు వెళ్ళాడుగా వాళ్ళ నాన్ని. తర్వాత వాళ్ళందరూ చూసి స్టన్ అవుతారు. వాళ్ళ నాన్న ఏంటంటే ఏడు మా నాన్న అని చెప్పానంటే వాళ్ళ నాన్న చూస్తాడు. వాళ్ళ నాన్న కూడా ఏందనంటే ఈ అబ్బాయి అంతా నాలాగున్నాడని చెప్పిన వాళ్ళ నాన్న కూడా అనుకుంటాడు. తర్వాత నువ్వు పలానా దగ్గర పని చేసావా, పలానా షాప్లో చేసావా, పలానా ఊర్లో పని చేసావా అని చెప్పని క్లియర్గా అడుగుతాడు. అన్నీ ఓకే ఓకే అని చెప్పానని చెప్తాడు. తర్వాత ఏందనంటే లాస్ట్కి ఏందనంటే శారదా మీ పేరు కల్లామె నీకు తెలుసా అని అడుగుతాడు. నాకు తెలుసు ఏందనంటే నువ్వు రోజు ఆ షాప్కి వచ్చేదానని చెప్పని చెప్తాడు. తర్వాత అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఏందనంటే వస్తారు, భార్య వస్తుంది, ఇద్దరు ఏందని చెప్పానంటే పిల్లలు కూడా ఇప్పుడు దాదాపు వీడంతా వయసు కాకపోయినా కూడా కొద్దిగా చిన్నవాళ్ళుగా ఏందనంటే ఇద్దరు ఆడపిల్లలు అనమాట అతనికి. ఆ పిల్లలు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు వచ్చి ఏందని చెప్పారంటే అంటే బాగా ఒకరంతా ఒగొచ్చి ఉంటుంది అనమాట. వాళ్ళు ఏదైనా మనం మాట్లాడుకునే విషయాలు ఏందనంటే వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఉంటుంది అనమాట. అంతా ఒగొచ్చుంది వాళ్ళకి. వాళ్ళు వచ్చి నిలబడ్డారు, వాళ్ళ చెల్లెలు వచ్చి నిలబడింది, చెల్లెలు పిల్లలు వచ్చి నిలబడ్డారు, అందరూ వచ్చి నిలబడ్డారు. నిలబడిన తర్వాత ఇంటి నిండా ఆ మనుషులు ఉన్నారనమాట. వాడు చూసి ఏందనంటే ఇంటి నిండా ఇల్లు చూస్తే ఏమో చిన్నది, ఇంటి నిండా మనుషులు ఉండారా అని అనుకున్నాడు. తర్వాత ఇప్పుడు ఆమెను నువ్వు మోసం చేసావా అని చెప్పానని సడన్గా అడుగుతాడనమాట. ఆమెనేందని మోసం చేసేది అని చెప్పని తప్పిపోతాడనమాట. వీడికి ఎట్లాగా తెలుసు నేను ఆమెను మోసం చేసింది అని చెప్పానని. ఆమెను అంతలోకే అది అబ్బాయి వాళ్ళమ్మ బాబు వాళ్ళమ్మ వచ్చి అడగద్ది, ఎవరు బాబు ఎవరిని మోసం చేశాడు మా అబ్బాయి అని చెప్పని. వాళ్ళు మంచివాళ్ళు ఫ్రెండ్స్ ఏందనంటేను వాళ్ళు వాళ్ళు మోసం ఎందుకు చేసే మా అబ్బాయి ఎవరిని మోసం చేశాడు అని చెప్పానని వాళ్ళు వెంటనే వచ్చి ముందుకు వస్తారన్నమాట వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న. అంటే మీ అబ్బాయి ఒక ఆడదాని జీవితాన్ని నాశనం చేసి వచ్చి ఇక్కడికి వచ్చేందానంటే కట్నం కోసంగా ఈమెను పెళ్లి చేసుకొని ఏందానని చెప్పానంటేను దాని జీవితాన్ని నాశనం చేసి వచ్చాడు అని చెప్పి నన్ను అడుగుతాడనమాట. అడిగిన తర్వాత మాకు అసలు ఏమీ తెలియదు విషయము, ఆమె జీవితం ఏందో నాశనం చేసేది, వీడు కూడా మాతోటి అనలేదు, ఆ అమ్మాయి కూడా మాతోటే చెప్పాలి కదా, ఏం చెప్పలేదా అని చెప్పి నేను అంటాడనమాట. చెప్పలేదా అని చెప్పానని పాపు వాళ్ళ నాన్న అంటాడనమాట. అమ్మాయి మాకేం చెప్పలేదే అది ఇది అని చెప్పి. అంటే నీ కొడుకుని అడగండి, అబ్బాయి అదే ఏందానంటే నీ కొడుకుని అడగండి, ఆమెను మోసం చేశాడా లేదా అని చెప్పానని అంటాడనమాట. అప్పుడు వాడు ఏందని చెప్పానంటే దవును దవును నాన్న ఏందానని చెప్పానంటే నేను శారదా నామని ఏందానంటే కొద్దిగా ప్రేమించాను, మళ్ళీ నేను ఆమెనేందానంటే కట్నానికి ఆశపడి నేను ఈమె చేసుకున్నాను, ఆమెనేందానని చెప్పానంటే ఆమె మాత్రం నన్ను ప్రేమించింది కానీ నేను ప్రేమించలేకపోయాను. ఆ తర్వాత ఏందానంటే వాళ్ళ షాపు కొడుకునేనని చెప్పానని ఆమె అనుకుంది, దానివల్ల ఆమె ఏందానంటే నన్ను ప్రేమించింది, షాపు ఓనర్ని అని చెప్పని ప్రేమించిందేమో అని అనుకున్నాను. తర్వాత ఆమె ఇప్పుడు నా భార్యని పెళ్లి చేసేసుకున్న తర్వాత అది ఒక గంట నాకు మ్యారేజ్ అయిపోయిన గంటకి ఏందానంటే వచ్చింది వాళ్ళ అమ్మని, అదేందని చెప్పానంటే వేరే అతన్ని తీసుకొని వచ్చారు. తీసుకొని వస్తే నేనేందంటే నాకు మ్యారేజ్ అయిపోయింది అని చెప్పానని వాళ్ళు
వాళ్ళే మంచి మంచి చేసుకొని వెళ్ళిపోయారు నాన్న, నా తప్పే ఉంది కానీ వాళ్ళ తప్పేమీ లేదు అని అంటాడనమాట. సరే వాళ్ళ నాన్న ఏంటంటే, సరే అయిపోయింది అయిపోయింది కదా బాబు, ఇప్పుడు ఎందుకు వచ్చావు నువ్వు, అది ఇప్పుడు వీడికి పిల్లలు పుట్టి కూడా పెద్దోళ్ళు అయిపోయారు, ఇప్పుడు అమ్మాయి ఏందానని చెప్పారంటే లవ్ చేసుకొని చేసిందా అని అంటున్నావు, ఆమె ఏందానని చెప్పారంటే ఇప్పుడు చాలా ఏళ్ళు అయిపోయింది, ఆమె వేరే అతనితో పెళ్లి చేసుకొని బిడ్డలకు అనేసి హ్యాపీగా ఉంటుంది, ఇప్పుడు నువ్వు రావాల్సినంత కారణం ఏంది అని చెప్పి నేను అడుగుతారనమాట. తర్వాత అంతలోకి ఏందానని చెప్పానంటే వాళ్ళ అమ్మ వచ్చేందానని చెప్పానంటే, అంత మా వాళ్ళగా ఉన్నావు కొంప తీసేందానని చెప్పానంటే, ఆ అమ్మాయి బిడ్డవే నువ్వు అని చెప్పి నన్ను అడిగేస్తుంది ఫ్రెండ్స్. ఏందానంటే అంతా మా అబ్బాయిని చిన్నప్పుడు చూసినట్లాగే ఉంది, నువ్వు వాడి కొడుకు అయ్యింది అని చెప్పి నన్ను అడిగేస్తుంది. అప్పుడు ఏందానని చెప్పానంటే బాబు కూడా స్టన్ అవుతాడు. కరెక్టే కదా, ఏందానని చెప్పంటే అంతా వీళ్ళు నాలాగే ఉన్నాడు, ఏంది కథ అని చెప్పానని వస్తాడనమాట. అట్టయితే ఇప్పుడు దేనికి వచ్చావు నువ్వు అని చెప్పని మళ్ళీ వాళ్ళ అమ్మాయి సర్దిద్దుకొని దేనికి వచ్చావు అయితే ఇప్పుడు అమ్మాయి ఏందని చెప్పి మ్యారేజ్ చేసుకొని హ్యాపీగానే ఉంది కదా, పిల్లలు కానీ కని ఉంటుంది కూడాను, ఇప్పుడు ఎందుకు కారణం వచ్చావు, ఇప్పుడు ఏందని చెప్పానంటే మా అబ్బాయిని ఏమైనా సాకమంటారా, మీ అమ్మని అని అనరు అనమాట. ఏందనంటే ఇప్పుడేమన్నా మా అబ్బాయి దగ్గర నుంచి ఏమన్నా భరణం కావాలని చెప్పాననే, లేకపోతే ఏందని చెప్పానంటే మా అబ్బాయిని ఇప్పుడు ఎందుకు వీధుల్లోకి లాగుతుంది ఆమె శారదానే ఆమె అని చెప్పానని వాళ్ళ అమ్మే మళ్ళీ అడగంతారనమాట. అప్పుడు ఏందని చెప్పానంటే అప్పుడు వీడేందానంటే మహేష్ ఏందని చెప్పంటే నోరు తెరుస్తాడు. నోరు తెరిచి నువ్వు మీ దగ్గర తీసుకునేంత స్థితిలో ఆమె ఏమీ లేదు, మీ అబ్బాయి చేసిన కారణంగా ఏందని చెప్పానంటే మా అమ్మ అని చెప్పని అప్పుడు చెప్తాడనమాట. మా అమ్మ మీ అబ్బాయి ఏందని చెప్పానంటే మోసం చేశాడు మా అమ్మని, మా అమ్మ ఏందని చెప్పాడు ఆ టైంలో ఏందని చెప్పానంటే ప్రెగ్నెన్సీతోటే ఉండింది, కానీ మా అమ్మ ఇక్కడికి వచ్చేటప్పటికే ఈమె మెళ్ళలో ఏందని చెప్పాడు తాలిబొట్టు కట్టేటప్పటికే వేరే ఆడదాని జీవితం నాశనం అవ్వద్దానని చెప్పని తన కడుపులో తన బాధను అట్లాగే పెట్టుకొని కనీసం ఏందనంటే నీకు కొడుకు కూడా తెలియదు ఆమె ప్రెగ్నెన్సీగా ఉందని చెప్పానని, కానీ ఆమె ఏందనంటే ఈ రోజుకి బయట పడలేదు, కానీ నా వల్ల ఈరోజు ఏందనంటే ఆ విషయం బయటకు వచ్చింది, అందువల్ల నా తండ్రి ఎలాగా ఉంటాడో అని చెప్పి నేను చూడాలని వచ్చాను, కానీ మీ ఆస్తిపాస్తుల కోసము మీ మీద ప్రేమతోటే ఏందానని చెప్పానంటే మీ దగ్గర ఏదో ఉంది తీసుకొని వెళ్ళిపోవాలని చెప్పి మేము రాలేదు, ఆమె ఏందానని చెప్పానంటే ఒక సంతోషాన్ని వాటిని ఏందానని చెప్పానంటే వదిలేసిందే, కానీ తను ఏందంటే మనశ్శాంతిగా తను ఏందానని చెప్పానంటే అక్కడ ఏందనంటే కూటికి గుట్టకి లోపం లేకుండా తను బ్రతుకుతుంది, కానీ నా తల్లి ఏందానని చెప్పంటే అన్ని సంతోషాలను పోగొట్టుకుంది, నేనేందానని చెప్పానంటే నా కోసంగా నా తల్లి ఏందంటే సంతోషాలను పోగొట్టుకుంది అనేటప్పటికీ అట్టయితే నువ్వు శారదా కొడుకువే అని చెప్పని అని అడుగుతాడనమాట వాడు. నువ్వు వచ్చి ఏందానంటే అదొక ఆనందం, కళ్ళల్లో ఆనందంతో దగ్గరికి వచ్చి ఏందానని చెప్పంటే నువ్వు శారదా కొడుకువే, నా బిడ్డవే అని చెప్పని ముందుకు వస్తాడు. ఎవరు బిడ్డరా నీకు అని చెప్పని అడుగుతాడనమాట. ఎవర్రా నీకు బిడ్డ ఏందానని చెప్పానంటేను ఆ రోజు ప్రేమించానని చెప్పని దగ్గరకు తీసుకున్నప్పుడు తెలియదంటారా నీకు, కట్నం కోసంగా ఈమెను పెళ్లి చేసుకున్నావు, ఆమెకి బిడ్డలను కన్నావు ఈమెకి బిడ్డలను కన్నావు, నీ దగ్గర సంపాదన లేకపోతే నేను దాని చెప్పి ఇన్ని దగ్గర నువ్వు ఈ విధంగా చేసావే, నువ్వు నీ దగ్గర కానీ 4 రూపాయలు కానీ ఉంటే నువ్వు ఎంతమంది జీవితాలు నాశనం చేస్తావు, ఈ ఇంటిని వాతావరణాన్ని చూస్తూ ఉంటే నాకైతే అసలు అయ్యిందానంటే నువ్వు ఒక పూట తింటే ఒక పూట పెట్టనే స్థితిలో ఉండవు, వీళ్ళకి ఇంటి నిండా జనాల్ని పెట్టుకొని ఉండవు, నువ్వు మళ్ళీ మాట్లాడుతుండవు, మళ్ళీ ఏందని చెప్పి మీ అమ్మ మాట్లాడుతూ ఉందే అయ్యిందానంటే నీ అదే ఆ భరణం కోసం వచ్చిందానని ఏం తీసుకెళ్ళాలరా, ఇప్పుడు పై కప్పు మీదంటే ఒక రేకు ఏమైనా తీసుకెళ్ళి మా అమ్మకు భరణంగా ఇవ్వాలన్నా నేను ఏందని చెప్పానంటే, కానీ మోసం చేసిన వాడు నా తల్లిని మోసం చేసిన వాడు ఎలా ఉంటాడు, ఏ స్థితిలో ఉండాడు అని చెప్పానని నేను వచ్చాను, నువ్వేందంటే ఒక ఆడదాన్ని మోసం చేసావు కాబట్టి ఏందని చెప్పానంటేను ఈ విధంగా ఉన్నావు, ఒక సంపాదన లేదు, ఇప్పుడు నేను చూస్తుంటే అసలు నీ ఆరోగ్యం కూడా సరిగ్గా లేనట్టుంది, ఆ బిడ్డలనే సరిగ్గా సాకలేకుండా ఉండవు, నీ తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులు చూస్తే మంచి వ్యక్తులుగా ఉన్నారు అని చెప్పని అని అంటాడనమాట. అప్పుడు
వాళ్ళ తండ్రి వచ్చేందానంటే బాబు నువ్వేందానంటే నా కొడుకు పుట్టిన వాడివే, నువ్వు నాకు మనవడివే ఏందానని చెప్పానంటేను, నేను ఇంటి పేరు ఎక్కడో ఏందానని చెప్పంటే ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు, ఇక వీడు చాకలేడానని చెప్పానని మేము మూడో వాడికి ఆపరేషన్ చేసేసాము, ఏందానంటే ఇద్దరు ఆడపిల్లకాయలు, కానీ నా కొడుకు ఏందానని చెప్పానంటే ఇంటి పేరు ఉందా అని చెప్పానని ఆ పుడికి బయటకు వస్తాడనమాట తండ్రి. ఏందంటే ఎవరింటి పేరు అని చెప్పానంటే నీ కొడుకు నేను ఇంటి పేరు ఎందుకు తీసుకోవాలి, నీ ఇంటికి ఏందానని చెప్పంటే ఇంటి పేరు నేను ఎందుకు ఇవ్వాలి, నా తల్లికి ఏందని చెప్పంటే ఒక రాసరిగా ఇచ్చారు, నా తల్లి బతకలేకపోయింది, నన్ను ప్రాణాలతో ఏందానంటే బతికించాలని చెప్పానని అనుకొని బయటపడింది. అతన్ని మేము పెళ్లి చేసుకొని ఎంతో ఏందానని చెప్పానంటే తన మీద ఎంతో వయసు కల్లా అతన్ని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకొని ఏందానని చెప్పానంటే గౌరవంగా బతకాలి అని చెప్పానని, ఏ అతట ముచ్చట లేకుండా ఏందానని చెప్పానంటే నా కోసంగా ఏందానంటే నా తల్లి అన్నీ పోగొట్టుకొని తను చేతులతో తనే తాలిపొట్టు కట్టుకొని అతని దగ్గర భర్తగా బతుకుతా ఉంది. ఆ త్యాగం నా తల్లి చేసింది, అదే నీ కొడుకు చేయమంటే చేస్తాడా? నా తల్లి స్థానంలో నీ కొడుకుగాని ఉంటే మీరెవరైనా కూడా ఏందానంటే ఆ స్థానంలో ఉంటే మీరు ఎవరన్నా చేస్తారా అని చెప్పి నన్ను అంటాడనమాట. అట్టయితే ఇప్పుడు ఏందానని చెప్పానంటే ఎవరు బిడ్డగా బతుకుతున్నావు నువ్వు అని చెప్పాను. అంటే ఎవరు బిడ్డగా అని చెప్పి ఇప్పుడు తెలిసింది మీకు బిడ్డానని చెప్పానని, వాడికి పుట్టిన బిడ్డానని చెప్పని నేను అంటున్నాను. నేను చెప్పిన దాకా ఇప్పుడు అతనికి తెలియదు, చెప్పాను. ఇప్పుడు ఏందని చెప్పాడు అంటే మీ ఇంటి పేరు పెట్టుకొని నేను ఊరేగాలనా అని చెప్పని అడుగుతాడనమాట. అంటే నీ ఇంటి పేరు ఏందని చెప్పంటే నేను మొయ్యాలనా? ఇంత మోసం చేసిన వాడికి సరే కడుపులో బిడ్డ లేదో అని అనుకోండి, కానీ ఆమెను నా తల్లిని ఏందానని చెప్పానంటే ప్రేమించాడుగా, తననేందానని చెప్పానంటే ఇప్పుడు ఒక ప్రెగ్నెన్సీ అనేది చేశాడు కదా, అతనికి తెలియదా ఈ విధంగా నేను ఆ అమ్మాయి దగ్గర ప్రవర్తించాను అని చెప్పానని? ఆయనకి తెలియదా? ఆయన మోసం చేశాడు కదా, ఎట్లా ఏందానని చెప్పానంటే మా అమ్మమ్మ వాళ్ళు కూడా ఏందానంటే కొద్దిగా పూర్ ఫ్యామిలీస్, ఏ విధంగా ఆమెను ఏందానని చెప్పారంటే ఆ చారదీసి వాళ్ళు ఏ విధంగా ఆమెను ఏందానని చెప్పానంటే ప్రాణాలతో నేను నిలపతారు. వాళ్ళు కూడా ఏంటంటే పూర్ ఫ్యామిలీ, అతను ఏంటంటే దగ్గరికి తీసుకోబట్టే కదా నా తల్లి ఏందని చెప్పంటే ఈరోజు ప్రాణాలతో ఉంది, నన్ను ప్రాణాలతోటే ఉంచింది. నీ ఇంటి పేరు కోసం పాకులాడుతుంటారు, మీకు ఇంకా సిగ్గేయటం లేదా ఏందని చెప్పానంటేను, నేను ఇంత చెప్తున్నా కూడా ఇంటి పేరు అని చెప్పానమాట, మీరు ఇక ఎప్పటికీ మారరా మీరు అని చెప్పని తిడతాడనమాట. తిట్టిన తర్వాత బాబు అది మాత్రం నిజమే కదండి. ఏందనంటే ఫ్రెండ్స్ ఒకటి ఏందనంటే వాళ్ళ తల్లిదండ్రులకు తెలియదు, కానీ ఏంటంటే శారద పోయేటప్పటికి ఆ అమ్మాయి మెడలో తాలిపుట్టి కట్టేసి కూడా ఒక గంట అయిపోయింది అనమాట. తర్వాత అప్పుడు ఏందనంటే భార్య ఏందానని చెప్పానంటే ముందుకు వస్తుంది అనమాట, బాబు భార్య. బాబు ఏందానని చెప్పానంటే నీ తల్లిని ఏందాన, ఆ అమ్మాయి మాత్రం కరెక్ట్గా మాట్లాడితే నీ తల్లి ఏందానంటే నా గురించి, నీ తల్లి ఏందానని చెప్పానంటే ఆ అవమానాలు అన్నీ ఏందానని చెప్పానంటే ఏదీ లేకుండా బ్రతికేదానికి నా కోసంగా కూడా ఆమె ఏందానని చెప్పానంటే మంచి మనసు చేసుకొని బయటికి వెళ్ళిపోయింది. కానీ ఏందానంటే నీ తల్లికి మాత్రం ఎప్పుడు కూడా మంచిగా జరుగుతుంది ఏందానని చెప్పానంటే, నీ తల్లి ఏందానని చెప్పంటే ఒక అన్యాయం చేయలేదు, కానీ మేమే ఏందానని చెప్పానంటే నీ తల్లికి ఏందానని చెప్పానంటే ఆయన చేసిన పాపం కూడా నేను పంచుకున్నాను, వాళ్ళ తల్లిదండ్రులు కూడా పంచుకున్నారు, ఇతనికి పుట్టిన బిడ్డలు కూడా పాపాన్ని పంచుకున్నారు. ఒక ఆడదానికి అన్యాయం చేసేందానంటే ఒక తల్లిని చేయటం అనేది చిన్న విషయం కాదు. నువ్వేందానని చెప్పానంటే ఏమి మాట్లాడొద్దు బాబు ఏందానని చెప్పానంటేను, అతను చేసిన తప్పేను, నేనేమి కాదంటలేదు, ఇది మాత్రం నువ్వు గుట్టు చప్పుడు కాకుండా నువ్వేందానని చెప్పంటే వచ్చిన దాన్ని వెళ్ళిపోనాయన అని చెప్పని కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంది అనమాట. కళ్ళనీళ్ళు అది ఏందానని చెప్పానంటే ఒక విషయము బయటకు వచ్చేసింది ఫ్రెండ్స్. ఏందానంటే ఇప్పుడు ఇల్లు చూపించిన వాళ్ళు వచ్చారు కదా తోటే, ఇప్పుడు ఒక విషయం కాకపోయినా ఒక విషయం కానీ కూడా ఏందానంటే అతను వచ్చి ఇప్పుడు అవగాహన అవుతుంటుంది కదా, ఇప్పుడు అది ఎట్లాగో బయటకు వచ్చేసింది. అది వచ్చేసిన తర్వాత ఏంటంటే ఊర్లో తెలియకుండా ఉండదు, ఊళ్ళో తెలిసిపోయింది కూడా సగం వరకు ఏందానని చెప్పానంటే అబ్బాయి వాళ్ళలాగే ఉన్నాడు అని చెప్పానంటే ఏదో ఉంటుంది కదా, గోళ్ళకి చెవులు ఉంటాయని అని అంటారు కదా, గోళ్ళకి చెవులు ఉంటాయి, నోరు ఉంటుంది, మాట్లాడితే నోరు కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఏందానంటే
అట్లాగా ఏందానంటే వాడు ఈసారి ఏందాన అదే నీకు అందుకే నువ్వు భగవంతుడు ఏందని చెప్పి నీకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, నువ్వు ఇకన మాత్రం ఏందానని చెప్పానంటేను ఆ బిడ్డలు సక్రంగా నా చూసుకో ఏందానని చెప్పానంటేను నన్ను సరే ఎట్లాగేందానని చెప్పంటే వదిలేసావానని చెప్పంటే నా తల్లి నీ దాకా కూడా రానివ్వలేదు, నీకంటూ ఒక మగబిడ్డ ఉండాడు అని చెప్పాను అనుకుంటాను, నీ దాకా రానివ్వలేదా అని చెప్పానంటే నీకు అర్థం కావటం లేదా, నీ ఫ్యామిలీలోకి రాకూడదనే కదా, మీ మధ్యలోకి రాకూడదనే కదా ఆమె బయటికి ఏందానని చెప్పానంటే ఈ రోజుకి ఏందానంటే ఆ విధంగా బ్రతుకుతుంది, నా కారణంగా ఈరోజు ఏంటంటే ఈ విషయం బయటకు వచ్చింది అని చెప్పని తిట్టేసే పాపము. అది వాళ్ళు ఒక రోజన్నా ఉండు అని చెప్పానని అది వాడు తండ్రి అని చెప్పని తెలిసిందే కదా, ఇక ఏందానంటే ఆ పేగు ఉంది కదా బ్లడ్ రిలేషను కొద్దిగా లాగింది వాడిని, లాగితే ఏందానని చెప్పానంటే నీ దగ్గర నేను బ్రతికేదానికి రాలేదు, నా తల్లి ఏందానని చెప్పానంటే నన్ను భూమి మీద వేసింది, కొద్దిగా కాకపోతే కొద్దిగైనా కూడా ఆమెకు కృతజ్ఞతగా ఉండాలి అని చెప్పానని వాడు ఆ టయానికి ఎందుకో వాడికి మంచి మనసు పుట్టేందానంటే ఆ మాట మాట్లాడేసి వాడు తిరుగు ప్రయాణం అయిపోయి ఏందానని చెప్పానంటే మళ్ళీ వాళ్ళ ఊరికి వచ్చేస్తాడనమాట. వచ్చేసిన తర్వాత శారద అడగద్దనమాట, ఏరా ఏందానని చెప్పంటే మహేష్ వెళ్ళావా అని చెప్పని అడతాడట. అవును వెళ్ళానమ్మా అని చెప్పని అంటాడనమాట. అప్పుడు వెళ్ళాను అని చెప్పానంటే ఏంది అక్కడ పరిస్థితి అని అడగద్దనమాట. ఇంటి నిండా జనాలు ఉన్నారమ్మా, తల్లి ఇప్పుడు అది నిన్ను నా కన్న తండ్రి ఒక ఒక నేను నా కన్న తండ్రి అని కూడా నేను చెప్పుకోలేను, కానీ ఒక వెధవనే సంబోధించినా కూడా అతనికి చాలా తక్కువేనది, ఆ వెధవకి ఏందానని చెప్పానంటే ఇచ్చిన కట్నం ఏందానని చెప్పానంటే ఇచ్చేందంటే చెల్లెలికి పెళ్లి చేశాడు, చెల్లిని మొగుడు ఇద్దరు బిడ్డలను కన్న తర్వాత ఏందానని చెప్పానంటే ఆమెని వదిలేశాడు, ఆ చెల్లెలని ఇద్దరు బిడ్డలని ఇతనే సాకుతున్నాడు, తల్లిదండ్రులు ఉన్నారు, ఇతనికి మళ్ళీ ఇద్దరు ఆడపిల్లలు పుట్టున్నారు, వీళ్ళందరి జీవితంతోనే అతను ఏందానని చెప్పంటే శిక్ష ఎక్కడో పడలేదమ్మా అక్కడే పడింది అతనికి, నన్ను చూసి ఏదో పెద్ద ఏందానని చెప్పంటే ఏదో ఆస్తుల కోసమో వాటాల కోసమో పంపించామా అని చెప్పని వాళ్ళు అనుకున్నారు, నేను తగినట్టుగానే బుద్ధి చెప్పి ఏందానంటే ఇంటి పేరు ఏందానంటే నా ఇంటి పేరు నీకు ఉందా అని చెప్పానని అదే తాత నన్ను అడిగాడు అని చెప్పని చెప్తాడనమాట. అప్పుడు ఏందానని చెప్పానంటే ఇంటి పేరు ఏందానని చెప్పండి ఇంటి పేరు అతని ఇంటి పేరు నీకు రావాలంటనా అని చెప్పని నేను అడగద్దు అనమాట కోపంగా. ఇంత అన్యాయం చేసిన వాడు ఏందానని చెప్పంటే మామూలుగా బిడ్డ అని చెప్పానని వాడికి తెలియదు, కానీ ఏందానని చెప్పండి శారదాన్ని మాత్రం మోసం చేశాడు కదా వాడు, బిడ్డ అని తెలియపోయినా కూడా తర్వాత అయినా కూడా ఏందని చెప్పానంటే పెళ్ళి చేసుకోవాలి కదా, అది ఇప్పుడు బిడ్డ అని చెప్పని తెలియదు, కానీ అమ్మాయిని ఏందానని చెప్పంటే ఇప్పుడు అమ్మాయిని మోసం చేశాడు కదా ఏందానని చెప్పానంటే అవసరానికి యూజ్ చేసుకున్నాడు కదా పాపం శారదాని. అట్లాగా ఏందానని చెప్పానంటే అదే ఇంటి పేరు నేను చెప్పేసి వచ్చానమ్మా అని చెప్పని చెప్తాడనమాట. సర్లే వీడు ఏందనంటే చూసి వచ్చాడు కదా, వీడిలో కొద్దిగా మార్పు వస్తే చాలు, నాదే ఇప్పుడు గుండెల మీద భారం దించుకుందనమాట శారద కొద్దిగా. ఎట్లాగానని చెప్పానంటే కడుపులో పెట్టుకొని ఆ మదన పడేదానికన్నా వాడికి ఏందనంటే వేరే వాళ్ళ ద్వారా తెలుసుకునేదానికన్నా తను చెప్పేసింది అనుకోండి, ఆమె కొద్దిగా ఇప్పుడు ఒకరంతా రిలీఫ్ అయిపోయింది కదా ఆ విషయం చెప్పేసింది దానివల్ల. అప్పుడు ఏందనంటే సురేష్ వస్తాడనమాట రూమ్లో నుంచి వచ్చి అది ఏమి పోయేసి వచ్చాడా శారదా అని చెప్పానంటే పోయేసి వచ్చాడండి ఏందని చెప్పానంటే మేము ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు, మాకు ఇంటి పేరు పోద్దాను అని చెప్పాను అనుకున్నాము, ఒక వారసుడు ఉన్నాడా మాకు అని చెప్పానని వాళ్ళు అడిగారంటండి. ఏందనంటే ఇంటి పేరు ఏందనంటేను వాళ్ళ ఇంటి పేరు ఏందనంటే వీడికి పెట్టాను అని చెప్పానని వాళ్ళు అనుకున్నట్టున్నారు, కానీ వీడేందని చెప్పంటే బాగా క్లియర్గా చెప్పేసి వచ్చాడంట అని చెప్పానంటే అప్పుడు సురేష్ కొద్దిగా సంతోషపడతాడనమాట. ఏందనంటే ఇప్పుడు ఇతని ఇంటి పేరు కదా పాపము, రికార్డ్స్ అంతా కూడా ఎక్కించింది ఇతని ఇంటి పేరే కదా, ఏందని చెప్పానంటే సురేష్ కూడా కొద్దిగా సంతోషపడతాడనమాట. అయ్యో నా పేరు మీద ఏందనంటే ఒక బిడ్డ ఉన్నాడు, నేను సాగిన బిడ్డ ఏందని చెప్పంటే అన్ని విషయాలు తెలిసినా కూడా ఏందనంటే తన ఇంటి పేరు నా ఇంటి పేరుతో బిడ్డ ఉన్నాడు అని చెప్పని చాలా హ్యాపీ అవుతాడనమాట. సరేలే శారద ఇక వాడిని ఏమి మాట్లాడబాక అని చెప్పని చెప్తాడనమాట.
సరే ఇది అయిపోయింది కదా. ఇక్కడ ఏందానని చెప్పానంటే వీడు 50,000 రూపాయలు తీసుకొని వెళ్ళాడుగా సంధ్య కొడుకు. తీసుకొని వెళ్ళి వాడు ఏందానని చెప్పానంటే కొద్దిగా అక్కడ పాపము వీడు ఏందానని చెప్పానంటే తినేసి చేసేసి ఏందానని చెప్పాడు ఆ డబ్బులంతా అయిపించేసుకొని మళ్ళీ ఈయన ఏందానని చెప్పారంటే ఇప్పుడు మళ్ళీ తిరుగు ప్రయాణం కావాలిగా మళ్ళీ ఆయన. ఇప్పుడు 4 రోజులు ఫ్రెండ్స్ అందరూ తాగి చేసేస్తే 50,000 రూపాయలు ఎంత ఫ్రెండ్స్ ఏందానంటే తాగి చేసేందానంటే శుద్ధంగా డబ్బులు అయిపించుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ డబ్బులు కావాలంటే మళ్ళీ వీళ్ళమ్మకాడికి రావాలిగా. మళ్ళీ వీళ్ళమ్మకాడికి రావాలని చెప్పండి మళ్ళీ శారదాని ఇప్పుడు సంధ్య సారీ ఏందని చెప్పండి సంధ్యాని ఏదో ఒకటి ఏందానంటే మళ్ళీ ఏందానంటే నేను నాతో చెప్తానో ఏందని చెప్పడం మళ్ళీ సంధ్యాని ఏందానంటే వీడు మళ్ళీ బ్లాక్మెయిల్ చేయాలిగా. మళ్ళీ వీడి ఇంటికి రావాలిగా. వీడు దానికి అక్కడ ఏందంటే పన్నాగం ఎతుకుతున్నాడు అనమాట. ఏ విధంగా మా అమ్మకి చెప్తే నేను ఏందానని చెప్పంటే బోల్తా పడుతుంది అని చెప్పి నన్ను ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు అక్కడ ఏందానని చెప్పండి ఫ్రెండ్స్ ఏందానంటే డబ్బులు ఉన్నంతసేపు ఫ్రెండ్స్ ఏందానని చెప్పండి డబ్బులు లేకపోతే ఫ్రెండ్ కాడు అనమాట. అది ఎంతవరకు అని చెప్పానంటే అంతవరకే. ఎట్లాగానని చెప్పండి ఆ 4 రూపాయలు ఉన్నంత వరకే ఫ్రెండు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు ఇంట్లో అది రూమ్ బాడుగులు అవి వాళ్ళు కట్టుకుంటా. ఇప్పుడు షేర్ చేసుకుంటేనే కదా ఒక ఫ్రెండ్ దాంట్లో పెట్టుకుంటారు. ఒక 1,000 రూపాయల బాడుగైనా కూడా నలుగురు ఉన్నారని చెప్పానంటే అది తలారాంత వేసుకోవాలి. 200 300 అయినా కూడా తలారాంత వేసుకోవాలి. వీడి దగ్గర ఎక్కడున్నాయి. వీడు బాగా 50,000 రూపాయలు ఉన్నంతసేపు ఏందానంటే నువ్వు దేవుడు ఊరా నువ్వేందానని చెప్పండి నీకన్నా ఎవరు లేరురా మాకు ఫ్రెండ్స్ నువ్వే మంచి ఫ్రెండ్ ఊరా ఏందానని చెప్పారంటే నువ్వు చాలా మంచి వ్యక్తివిరా వెంకట ఏందానని చెప్పారంటే నువ్వు అసలు చాలా మంచి వ్యక్తివి. అసలు వాడు చాలా మంచివాడు ఏందానని చెప్పడం వాడు వినపడేటట్టే అనమాట ఫ్రెండ్స్ మాట్లాడుకోవటం కూడా. వాడు చాలా మంచివాడు రా. ఎప్పటి వరకు ఈ 50,000 రూపాయలు అయిపోయాయి అంతవరకు అలాగా అయిపోయాయి. అలాగ అయిపోయిన తర్వాత ఏందానంటే వాడిని ఏం చేశారు ఏందానంటే నువ్వు ఇక్కడ ఏందానంటే మాకు ఇట్లాగ ఊరికినే ఉంటాం మా వల్ల కాదు మేము చేయటము మళ్ళీ ఏందానంటే నువ్వు ఊరికి పోతావా లేకపోతే ఏందానంటే ఇక్కడ ఏమో ఉండి ఏందానని చెప్పంటే ఏదైనా కూడా చేసుకుంటావా అని చెప్పానంటే వీడు ఏం చేసుకోండి ఇప్పుడు సాఫ్ట్వేర్లో ఇరుక్కోవాలని చెప్పానంటే దానికి కొద్దిగా ట్రైనింగ్ అనేది అవ్వాలి. ఈ డబ్బులేమో అయిపించేసుకున్నాడు. ట్రైనింగ్ అవ్వేదానికి అవకాశం లేదు. వాడు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలన్నా కూడా వాడు ఏం చేశాడు ఇప్పుడు బీటెక్ చేసినా కూడా ఏంటంటే చదువు వేరే ఫ్రెండ్స్ ఏందనంటే కానీ సాఫ్ట్వేర్ అట్లా చేయాలని చెప్పారంటే దానికంటూ ఒక ప్రత్యేకమైన ట్రైనింగ్ అనేది ఉంది కదా. ఇట్లాంటివన్నీ వీడికి ఏమి తెలియవు కదా. వీడు ఏం చేస్తాడు వాళ్ళు ఏందని చెప్పానంటే పక్కన ఇళ్లల్లోకి మామూలుగా ఈ క్యాటరింగ్లు అని చెప్పానని అవి ఇవి ఉంటాయి కదా. ఈ భోజనాలు మోసేదానికని ఏందానని చెప్పానంటే ఈ కుర్చీలు వేసేదానికని ఎవరైనా మనుషులు వస్తే ఏందానంటే మేము 200 ఇస్తాము 300 రూపాయలు ఇస్తాము అని చెప్పానంటే వీడేం చేస్తాడనంటే ఆ 200 300 అయినా కూడా వీడు తాగుడికి కావాలి కాబట్టి వాడు ఏందానని చెప్పానంటే ఈ 50,000 రూపాయలు అయిపించేసుకొని వాడు మళ్ళీ ఏందానని చెప్పానంటే ఈ క్యాటరింగ్లకి వాటికి ఏంటంటే ఆ 200 రూపాయలు తెచ్చుకునేది ఆ ఫ్రెండ్స్కి ఏందానని చెప్పానంటే వాళ్ళ ఖర్చులకి ఏంటంటే ఒక 100 రూపాయలు ఇచ్చేది. ఈ 100 రూపాయలకి ఏందానని చెప్పంటే వీడు పోసుకునేది. ఈ విధంగా ఏందానని చెప్పంటే వాడు జీవితం గడుపుతా ఉన్నాడు ఫ్రెండ్స్ ఏందానంటే. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్.